హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 807వ నామం, 4 అక్షరాల నామం పరంధామ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరంధామ్నే నమః అని చెప్పుకోవాలి. పరమోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పరంధామం అంటాము. ధామము అంటే స్థానము, తేజస్సు అని అర్థం చెప్పుకోవచ్చు. అమ్మవారి ధామము అంటే సర్వోత్కృష్టమైనటువంటి ధామం. మనం చూసేటువంటి చతుర్దశ భువనాలన్నీ కూడా ధామాలే. వీటన్నిటికీ ఆధారమై వీటన్నిటికీ ఉనికి కలిగిస్తున్నటువంటి ధామం ఏదైతే ఉందో అది పరంధామం. ఈ చతుర్దశ భువనాలన్నీ కూడా నశించిపోయే లక్షణాలు ఉన్నాయి, కానీ పరంధామంకి ఎటువంటి నాశనము లేదు. యద్గత్వా నా నివర్తంతే తద్ధామా పరమం మమ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దేనిని చేరితే తిరిగి వెనక్కి మళ్ళీ రారో అది ఆయన పరంధామం, ఆయన చెప్పిన విధానం. తద్ధామా పరమం మమ అంటే ముందు నద్భాసయతే సూర్యోనో శశాంకో సపావక అంటే ఆ పరంధామాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ వాళ్ళ ప్రకాశంతో దాన్ని ప్రకాశింపజేయాల్సినటువంటి అవసరం లేదు. సరిగ్గా ఈ శ్లోకం ఎలా కూర్చబడిందో ఈ పరంధామ అనే నామం కూడా అలాగే చేకూర్చబడింది. ఇంకొక అర్థం ఉంది. మనకి స్థానాలు 3. ఈ మూడింటికి అతీతమైన ధామం ఏదైతే ఉందో అది పరంధామం. ఈ 3 స్థానాలు ఏంటి? మనకున్న 3 ధామాలు ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 మనకున్న ధామాలైతే ఈ మూడిటికి అతీతమైనటువంటి ధామం తురీయం. ఈ తురీయానికి ఎవరైతే చేరతారో వాళ్ళకి కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో ఆ సాధకులకి తెలుస్తుంది. ఆ తురీయ భూమికి చెందినటువంటి పరతత్వం కలిగినటువంటి తల్లిది పరంధామం. ఈ భావాన్నే తీసుకొని కాళిదాస మహాకవి అమ్మవారిని కీర్తిస్తూ నా త్వమంబా పురుషో నా చాంగనాచిత్ స్వరూపిణి నషదంత తాపితే నాపీ భర్తరపితే త్రిరూపతా త్వాం వినా తదపిపా స్ఫురతేత్రయం. అమ్మ, కాళిదాసు ఈ శ్లోకంలో అమ్మవారి పరంధామాన్ని వర్ణించారు. అమ్మా, నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదు, అలా కాదని నపుంసకుడివి కాదు, ఈ నపుంసకలింగం కూడా కాదు, అసలు ఆ 3 నీ వల్లే ఉన్నాయి. పురుషుడైనా నీ వల్లే ఉంది, స్త్రీ అయినా నీ వల్లే ఉంది, నపుంసకలింగమైనా నీ వల్లే ఉంది. నువ్వు లేకపోతే అసలు ఈ 3 లేవు, నీకు ఈ 3 లేవు. తురీయతత్వాన్ని అంత చక్కగా కాళిదాసు మహాకవి శ్లోకంలో వర్ణించారు. ఈ మూడింటికి అతీతమైనటువంటి ధామం ఏదుందో అది పరంధామం. సైషా మాహేశ్వరీ గౌరీ మమ శక్తిర్నిరంజన శాంతా సత్యా సదానందం తద్ధామా పరమం పదం. ఇది కూర్మపురాణం చెప్పింది, శివవాక్యంగా చెప్పింది. భాస్కర్ రాయల్ వారు కూడా దీన్ని మనకి చూపించారు. సైషా మాహేశ్వరీ గౌరీ అంటే ఆ మహేశ్వరి అయినటువంటి గౌరీ తల్లి మమ శక్తి అన్నాడు శివుడు. ఆవిడ నా శక్తి. ఇది శాంతమైంది, సత్యమైంది, సదానందమైంది. శాంతం, సత్యం, సదానందం అనగానే ఇవన్నీ కూడా పరబ్రహ్మ లక్షణాలే. తద్ధామ పరమం మమ అంటే అది పరంధామ స్వరూపం. ఆ పరంధామాన్ని ఈ నామంలో వర్ణించారు. ఓం ఐం హ్రీం శ్రీం పరంధామ్నే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.